గత 2-3 మాసాలుగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల డిలిమిటేషన్ ప్రాసెస్ అనేది మున్సిపల్ అధికారులు చేపట్టడం జరిగింది. దానికి నిదర్శనంగా నిన్న గతంలో ముసాయిదా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటించడం, దాని తదుపరి ఫైనల్గా నిన్న డిలిమిటేషన్ది ఒక జీవోను వారు విడుదల చేయడం జరిగింది. ఈరోజు 66 డివిజన్లకు సంబంధించినటువంటి హౌస్ నంబర్స్తో సహా మా దగ్గర డాటా ఉన్నది. దాన్ని పరిశీలించిన పిదప అదేవిధంగా జరిగినటువంటి పరిణామాలను చూసిన పిదప మున్సిపల్ అధికారులు మరి ఎవరు ఒత్తిడికి లోనైనరు, వారిని ఎవరు ఒత్తిడికి గురి చేసినరు, మరి ఏ విధంగా వారు డిలిమిటేషన్ చేసినది క్లియర్గా కనబడతా ఉన్నది. దాదాపుగా 16 డివిజన్లు ఎంఐఎం ప్రభావిత డివిజన్లుగా మార్చడంలో ఎవరి కుట్ర ఉందో దీన్ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 66 డివిజన్లు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే దాదాపుగా 16 డివిజన్లలో మరి ఎంఐఎం ప్రభావిత డివిజన్లుగా వారికి అనుకూలంగా మరి మార్చడంలో ఎవరి కుట్ర దాగుందనేది మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వారు కొంతమందికి సమాధానం ఇచ్చిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మీరు అనుకున్నట్టుగా డివిజన్లు మార్చినామని చెప్పి వారికి సమాధానం ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్లకు. మీకు అనుకూలంగా మార్చినాం, మీరు కోరిన విధంగా మార్చినామని చెప్పి సమాధానం ఇచ్చిండ్రు. ఎంఐఎం వాళ్ళకి ఇచ్చిండ్రు, మీరు అనుకున్న విధంగా మార్చినామని చెప్పేసి. మరి మిగతా అందరికీ కూడా మరి వాళ్ళు సమాధానం ఇవ్వలేదు. మిగతా అందరికీ కూడా వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోలేదు. వారికి చాలా అన్యాయం చేస్తూ మరి కుట్రపూరితంగా ఈ యొక్క డివిజన్ల డిలిమిటేషన్ ప్రక్రియ కొనసాగించిండ్రు అని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో వాస్తవాలతో సహా చెప్పదలుచుకున్నాం. ఏ అధికారి ఎక్కడ కలిసిండు, ఏ అధికారి ఎవరిని కలిసిండు, ఏ రాజకీయ నాయకుడు ఎవరిని పిలిపించుకొని మాట్లాడిండు, ఏ రాజకీయ నాయకుడు దగ్గరికి ఎప్పుడు వెళ్ళిండ్రు అనే విషయాలు కూడా మేము సీసీటీవీ ఫుటేజ్లతో సహా బయటపెట్టేందుకు కూడా మేము వెనుకాడడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఒక ఎంఐఎం పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్ను కట్టబెట్టే కుట్రలో భాగం మరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకం అని చెప్పేసి నేను సూటిగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళన్ని సర్వేలు చేసుకున్నారు. ఏ సర్వేలో కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి కనబడం లేదు వాళ్ళకు. భారతీయ జనతా పార్టీకి ఏకపక్షంగా కరీంనగర్ ఓటర్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఉన్న విషయం వారికి తేటతెల్లమైంది. కాబట్టే ఈ విధంగా మజ్లిస్ని అడ్డం పెట్టుకొని, ఎంఐఎంని అడ్డం పెట్టుకొని ఈ విధంగా రాజకీయ దిగజారుడుతనానికి దిగిందని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. మీరెన్ని కుట్రలు చేసినా కూడా మేము కరీంనగర్ ప్రజలను కోరుతా ఉన్నాం, దయచేసి ఈ కుట్రలను ఒకసారి గమనించండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 కలిసి ఆడుతున్న డ్రామాను గమనించాల్సిన కోరుతా ఉన్నాను. ఇవి కరీంనగర్ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఇవి కరీంనగర్ భవిష్యత్తును రాబోయే రోజుల్లో నిర్ణయించే ఎన్నికలు. ఇవి కరీంనగర్ ప్రజానికమంతా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే వీళ్ళు చేసిన కుట్రలు ఇవన్నీ కూడా చాలా వరకు చాలా దుర్మార్గంగా జరిగినాయి. ఏదైతే జరగద్దని ఇన్ని రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నామో, ఏదైతే జరగద్దని భయపడ్డామో అదే జరిగేందుకు ఈరోజు కుట్రలకు తెరనిప్పిని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డిప్టీ మేయర్ను ఎంఐఎం కట్టబెట్టిన చరిత్ర 2005లో. ఈరోజు మేయర్ పీఠాన్ని ఎంఐఎం కట్టబెట్టేందుకు మరి వారు కుట్రలు పన్నినని చెప్పేసి మేము సూటిగా చెప్పదలుచుకున్నాం. గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో 70 నుంచి 80% ఓట్లు ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీకి బండి సంజయ్ గారికి పడడంతో మరి హిందూ సమాజం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి నిలవడంతో భరించలేని పరిస్థితి ఈరోజు మరి కాంగ్రెస్లో
బీఆర్ఎస్లో మొదలైంది. ఏ సీక్రెట్ ఒప్పందంతో మీరు ఎంఐఎం కట్టబెట్టేందుకు ఈ కార్యక్రమాలు పాల్గొన్నారో చెప్పాల్సిన అవసరం మీ మీద ఉన్నది. దాదాపు 16 సీట్లు అంటే ఓట్లు లేని కాడ కూడా ఓట్లు తీసుకొచ్చి కలిపి మరి వారికి ఈ విధంగా లాభం చేసే ప్రక్రియ కొనసాగించడం చాలా దుర్మార్గం అని చెప్తా ఉన్నాను. ఎంఐఎం కొన్ని స్థానాలు, కాంగ్రెస్ కొన్ని స్థానాలు, బీఆర్ఎస్ కొన్ని స్థానాలు కలిసి 3 పార్టీలు కుమ్మక్కై ఈరోజు కరీంనగర్లో రాజకీయానికి బీజాలు వేస్తూ ఉన్నారు. దుర్మార్గమైన రాజకీయానికి అని చెప్పేసి నేను సూటిగా చెప్పదలుచుకున్నా. 15 నిమిషాల సమయం ఇస్తే సంగతి చూస్తా అన్నటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. 15 నిమిషాల అవకాశం ఇస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తా అని హెచ్చరించినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. అటువంటి పార్టీగా మీరు మద్దతు ఇచ్చేది? అటువంటి పార్టీతోనా మీరు కుమ్మక్కయ్యేదని చెప్పి నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. అరాచకాలు సృష్టించే పార్టీలకు మద్దతు ఇస్తే కరీంనగర్ పరిస్థితి ఏం కాబోతుంది భవిష్యత్తులో అనేది మీరు సూటిగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక బాధ్యత ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ అయితే తప్పకుండా కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ధర్మంతో కూడిన అభివృద్ధి చేస్తూ ఉన్నది. అభివృద్ధి ఒకవైపు, ధర్మం ఒకవైపు, రెండు కాపాడుకుంటూ బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే అది చూసి ఓర్వలేనటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంఐఎంతో కుమ్మక్కు కావడం జరిగింది. అధర్మంతో జట్టు కట్టి ఈరోజు ఎంఐఎంకు అప్పచెప్పే కుట్రలను తప్పకుండా కరీంనగర్ నగర ప్రజలు ఎండగొడతారు. కరీంనగర్ నగర ప్రజలు అడ్డుకుంటారు. ఎందుకంటే ఈరోజు అర్థమైంది డివిజన్ల డిలిమిటేషన్ తోటే ఏ విధంగా డివిజన్లు మీరు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ ఏ విధంగా ఉన్నది, ముసాయిదా ఏ విధంగా ఉన్నది, ఫైనల్ డ్రాఫ్ట్ ఏ విధంగా ఉన్నది, దానిలోనే మీ కుట్రలు అనేటివి బయటపడ్డాయని చెప్పి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ పక్షాన చెప్పదలుచుకున్నాం. ఈరోజు బండి సంజయ్ గారికి పెరుగుతున్నటువంటి ఆదరణ, కరీంనగర్ నగర ప్రజల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఈరోజు భవిష్యత్ అంతా బీజేపీదని చెప్పి అర్థమైపోయి ఈ విధంగా ఎంఐఎంతో కలిసి కుట్ర చేయడాన్ని నగర ప్రజల దృష్టికి మేము తప్పకుండా ప్రతి ఒక్క గడప కూడా తీసుకెళ్తాం. ఈ ఎన్నికల్లో మీ వైఖరిని కూడా పూర్తి స్థాయిలో ఎండగట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. నగరంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఏ వర్గం కుట్ర చేస్తూ ఉన్నది, ఎవరితో కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు, ఎవరిని ఓడగొట్టేందుకు కుట్ర చేస్తూ ఉన్నారు, బీజేపీని ఓడగొట్టడానికి ఏ విధంగా ఈ 3 పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయనే విషయాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా వారు ఈరోజు సమయం వచ్చినప్పుడు ఎన్నికల్లో తప్పకుండా కూడా వారు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. మీ కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టడం జరుగుతుంది కూడా. ఎన్ని కుట్రలు చేసినా కూడా, ఎన్ని చేసినా కూడా మీ ఆటలు సాగవు. నేను దయచేసి నగర ప్రజలు కోరుతా ఉన్నాను, ఇది కరీంనగర్ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి. గత 6 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని కొనసాగించే ఎన్నికలు ఇవి. గతంలో వందల కోట్ల వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి బండి సంజయ్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని కొనసాగింపుగా జరిగే ఎన్నికలు ఇవి. రాజకీయాల కోసమో ఎవరికో పీఠం కట్టబెట్టడానికో జరిగే ఎన్నిక కాదు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అనేది. ఈరోజు హిందూ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నది, ఈ కుట్రలన్నింటినీ కూడా చూస్తూ ఉన్నది. తప్పకుండా కూడా సమాజం అంతా కూడా ఒకటవుతుంది, ధర్మం వైపు నిలబడడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉన్నాను. మనము ఈ 3 పార్టీల కుట్రలకు మద్దతు ఇస్తామా లేక ధర్మం వైపు నిలబడే బీజేపీకి మద్దతు ఇస్తామా అనేది కూడా నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు బీజేపీ ధర్మం వైపు నిల్చున్నది, అధర్మం వైపు 3 పార్టీలు నిల్చున్నాయి. ఎవరికి మద్దతు ఇవ్వాలనేది కూడా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఒకటే, మేయర్ పీఠం కైవసం చేసుకోవడం వాళ్ళ లక్ష్యం, అభివృద్ధి వాళ్ళ లక్ష్యం కాదు. బీజేపీని ఓడగొట్టడమే వాళ్ళ లక్ష్యం, అభివృద్ధి వాళ్ళ లక్ష్యం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కరీంనగర్ నగర ప్రజలను కోరడం జరుగుతూ ఉన్నది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.